ఈ యొక్క ఇండికేటర్ ఉంది కదా, అది 3 కలర్స్ వెలుగుతుందన్నమాట. ఒకటి బ్లూ, గ్రీన్, రెడ్. సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వారంటీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ పోర్ట్రానిక్స్ వైర్లెస్ మైక్ టెస్ట్ చేద్దాము. నమస్తే దోస్తో, వెల్కమ్ టు చింటూ వీడియోస్. నా పేరు దిక్కర్ రాజ్. ఇది పోర్ట్రానిక్స్ -7 వైర్లెస్ మైక్రోఫోన్ అండి. ఇది బడ్జెట్ వైర్లెస్ మైక్ అన్నమాట. ఈ వీడియోలో దీని డీటెయిల్ రివ్యూ, వారంటీ క్లెయిమ్ అండ్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి కూడా మనం తెలుసుకుందాము. సో మనం బాక్స్ చూసుకున్నట్టయితే పోర్ట్రానిక్స్ -7 బ్రాండింగ్తో పాటు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ, లైవ్ షో, లాగ్ షార్ట్ వీడియో అని ఉంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ తిప్పి చూసినట్టయితే అల్ట్రా లో లేటెన్సీ, 20 మీటర్స్ లాంగ్ డిస్టెన్స్ రిసీవర్, 2.4 GHz వైర్లెస్ ట్రాన్స్మిషన్, ప్లగ్ అండ్ ప్లే అని కింద పోర్ట్రానిక్ బ్రాండ్తో పాటు ఇంకొక సైడ్ 360 degrees ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, నాయిస్ క్యాన్సిలేషన్, వర్కింగ్ వైల్ ఛార్జింగ్ అనే స్పెసిఫికేషన్స్ అన్ని బాక్స్ పైన రాసున్నాయి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఆడియో, మొబైల్ యాక్సెసరీస్, పీసీ యాక్సెసరీస్, కార్ యాక్సెసరీస్ అని ఉన్నాయి. ఇక్కడ మోడల్ ఐడి అని ఉంది కదా, ఈ మోడల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మైక్ 1 year వారంటీ తోటి వస్తుంది. ఆ 1 year వారంటీని మనం పోర్ట్రానిక్స్ సైట్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి మనం సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ వారంటీ క్లెయిమ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయో చూద్దాము. సో ముందుగా మైక్రోఫోను అండ్ రిసీవర్ ఉన్నాయన్నమాట. ఇది రిసీవరు, పైన పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ మనం రిసీవర్ చూద్దాము. సో దీనిపైన కూడా పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఒకటి C type to A type ఛార్జింగ్ కేబుల్ ఉంది. అండ్ అలాగే వారంటీ కార్డ్ ఉంది. అండ్ యూజర్ మాన్యువల్ ఉంది. ఓకే, ఇవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేద్దాం. సో ఇవే అండి మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్. సో ఇది యూజర్ మాన్యువల్ అండి, చాలా డీటెయిల్డ్గా ఉంది. మీకు కావాలంటే ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వారంటీ కార్డ్ ఉంది. ఆ వారంటీ కార్డ్ కూడా సేమ్ ఇక్కడ QR కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేసి మనం వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ Type C to Type A కేబుల్ ఉంది. ఇది బాక్స్ పైన వర్కింగ్ వైల్ ఛార్జింగ్ అనే ఫీచర్ ఉంది, బట్ ఇది ఇంత చిన్నగా ఉంది. దీంతో ఛార్జింగ్ పెట్టుకొని మనం మైక్ యూజ్ చేయడం కుదరదు, కొంచెం కష్టమే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది రిసీవరు, పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే C type పోర్ట్ ఉంది. ఇది ఎందుకో మీకు చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మోడల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ రీసెట్ బటన్తో పాటు ఇండికేషన్ లైట్ కూడా ఉంది. నెక్స్ట్ మనం మైక్రోఫోన్ చూసినట్టయితే దానిపైన కూడా పోర్ట్రానిక్స్ బ్రాండ్తో పాటు పైన ఇండికేటర్ లైట్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఏం లేదు. రైట్ సైడ్ ఏమో Type C పోర్ట్ ఉంది ఒకటి, బ్యాక్ సైడ్ ఒక క్లిప్ ఉంది. కింద మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇక్కడ కూడా కింద రీసెట్ బటన్ ఉంది. ఈ మైక్రోఫోన్లో, రిసీవర్లో ఈ రీసెట్ బటన్ని మనం ఏదైనా పిన్తో ఆపరేట్ చేయాలి. ఫాస్ట్గా డబుల్ క్లిక్ చేస్తే ఒకదాన్నొకటి అన్పేర్ అవుతుందన్నమాట. ఒకవేళ కనుక 3 seconds అలాగే లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆ పర్టికులర్ డివైస్ రీసెట్ అవుతుంది. ముందు మనం రిసీవర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీన్ని మొబైల్కి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంది, అంటే ఇది పేరింగ్కి రెడీ ఉందన్నమాట. మనం మొబైల్ నుంచి డిస్కనెక్ట్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ దీనికి ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మొబైల్ కనెక్ట్ చేస్తే దాని పవర్ తోటి ఇది నడుస్తుంది. ఒకవేళ మన మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉందనుకోండి, ఈ రిసీవర్ కనెక్ట్ చేసి ఆ రిసీవర్కి ఉన్న C type పోర్ట్కి మన ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసినట్టయితే మన మొబైల్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఈ రిసీవరు, ట్రాన్స్మిటరు కనెక్ట్ చేయడం ఎలా చూద్దాము. రిసీవర్లో రెడ్ కలర్ లైట్ బ్లింక్ అవుతూ ఉంది కదా, అంటే ఇప్పుడు మన మైక్ ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడు మైక్ ఆన్ చేశాను. మైక్ ఆన్ చేసిన తర్వాత రిసీవర్లో బ్లింక్ అవ్వడం ఆగిపోయింది, కంటిన్యూస్గా రెడ్ లైట్ వస్తుంది. అంటే ఈ రిసీవరు మన మైక్రోఫోన్ తోటి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. సో నేను మళ్ళీ మైక్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయడంతో ఆ రెడ్ లైట్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే మళ్ళీ పేరింగ్ మోడ్లోకి వెళ్ళింది అనమాట. సో రిసీవర్ గురించి అంతే, ఓన్లీ రెడ్ లైట్ ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఈ రిసీవర్ మొబైల్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇది ఇయర్ ఫోన్ కనెక్టింగ్ మోడ్లో ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేసినంతసేపు ఫోన్లో నుంచి ఏ సౌండ్ అనేది బయటకు రాదు. ఇది రిమూవ్ చేసిన తర్వాతనే సౌండ్ బయటకు అనేది వస్తుంది. బట్ మైక్రోఫోన్లో ఈ యొక్క ఇండికేటర్ ఉంది కదా, అది 3 కలర్స్ వెలుగుతుందన్నమాట. ఒకటి బ్లూ, గ్రీన్, రెడ్. సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సేమ్ రిసీవర్లో లాగానే ఇందులో గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంటే అది పేరింగ్కి సిద్ధంగా ఉందని అర్థం. సో ఈ మైక్రోఫోన్ బ్యాక్ సైడ్ ఉన్న బటన్ని జస్ట్ సింగిల్ క్లిక్ చేయాలి, అప్పుడే అది ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే ఇది పేరింగ్కి సిద్ధంగా ఉందన్నమాట. సో ఈ మైక్రోఫోన్ని మనం ఛార్జ్ చేస్తూ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేయగానే రెడ్ అండ్ గ్రీన్ వస్తుంది, అంటే ఇది ఛార్జ్ అవుతూ పేరింగ్ మోడ్లో ఉందన్నమాట. ఇందులో ఇంకొకటి బ్లూ కలర్ లైట్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ లైట్ కనుక బ్లింక్ అవుతూ ఉంటే
ఈ మైక్రోఫోన్లో 20% ఛార్జింగ్ ఉందన్నమాట. 20% కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు అది బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. సో బ్లూ కలర్ కంటిన్యూస్గా వెలిగితే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మైక్ ఆన్ చేసి ఉంది కదా, ఇప్పుడు నేను పవర్ బటన్ని సింగిల్ క్లిక్ చేశాను. అప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ పోయి బ్లూ కలర్ వచ్చింది. బ్లూ కలర్ వచ్చిందంటే మైక్ పాజ్లో ఉందని అర్థం. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే గ్రీన్లోకి వచ్చింది, అంటే రికార్డింగ్లోకి వచ్చిందన్నమాట. ఇది రిసీవర్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది, బట్ ఇలా వన్ ప్రెస్తో రికార్డింగ్ ఆపేసి మళ్ళీ వన్ ప్రెస్తో రికార్డింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ మైక్ని ఈ రిసీవర్ తోటి మనం అన్పేర్ చేయాలనుకుంటే మైక్ ఆఫ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది. ఆ రీసెట్ బటన్ని ఒక పిన్ తోటి డబుల్ ట్యాప్ చేసినట్టయితే ఇవి రెండు అన్పేర్ అయిపోతాయి. ఈ మైక్రోఫోన్లో 3 రకాల లైట్స్ వస్తాయి, రెడ్, బ్లూ, గ్రీన్. సో మనం బ్లూ, గ్రీన్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు రెడ్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్మిటర్ని ఛార్జింగ్ పెట్టినట్టయితే మనకు రెడ్ లైట్ వస్తుంది. సో ఈ రెడ్ లైట్ వచ్చిందంటే ఛార్జ్ అవుతున్నట్టు. ఒకవేళ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ రెడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోద్ది, అప్పుడు ఫుల్ ఛార్జ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి లింక్ ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ వారంటీ రిజిస్ట్రేషన్ అని చెప్పి వచ్చింది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబరు, సో పైన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అని ఉంది కదా, అక్కడ మనం ఎక్కడి నుంచి కొన్నామో అమెజానా, ఫ్లిప్కార్టా సెలెక్ట్ చేసుకోండి. సో దానిపైన పిఓఆర్ నెంబర్ అని ఉంది కదా, మన బాక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, అది చూసి ఇవ్వాలి అని చెప్పాను కదా. అది లేకున్నా కానీ ఇక్కడ డైరెక్ట్ -7 అని మనం ప్రొడక్ట్ నేమ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ చూస్ డేట్ అని ఉంది కదా, మరి ఎప్పుడు కొన్నారో అప్పుడు ఆ డేట్ ఇచ్చేసేయండి. అండ్ అమెజాన్లోకి వెళ్ళి ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఇన్వాయిస్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత సబ్మిట్ నొక్కేసేయండి. థ్యాంక్ యూ అని వస్తుంది. సో మన వారంటీ రిజిస్ట్రేషన్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ పోర్ట్రానిక్స్ వైర్లెస్ మైక్ టెస్ట్ చేద్దాము. ఇది 20 మీటర్స్ వరకు పనిచేస్తుందని చెప్పారు, బట్ మనకి ఇక్కడ అంత ప్లేస్ లేదు. ఒక ఫ్లోర్ కిందికి దిగి కూడా చూద్దాము పనిచేస్తుందా లేదా అనేది. అండ్ ఇక్కడ నాయిస్ కూడా వినొచ్చు మీరు, ఎంత నాయిస్ వస్తుంది, కొంచెం విండ్ నాయిస్ వస్తుంది, అలాగే బయట వెహికల్స్ వెళ్తున్న నాయిస్ కూడా మీకు వస్తుంటుంది. ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా చెక్ చేద్దాము, ఓకేనా? సో కనెక్ట్ చేస్తున్నాను. యా, ఇప్పుడు కనెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నుంచి మీకు వాయిస్ వస్తుంటుంది. మీరు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేయొచ్చు, అంటే ఇంతకుముందు దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉందనేది. అండ్ ఇది 20 మీటర్స్ వరకు ఉంటుంది. 20 మీటర్స్ అంటే ఇక్కడైతే అంత లేదు, ఒక 5-6 మీటర్స్ వరకు అయితే, ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ నుంచి అయితే నేను మాట్లాడుకోవచ్చు. సో ఇది యూట్యూబ్ నాలాంటి బిగినర్స్కి చాలా మంచిగా ఉంటుంది ఈ మైక్. చూడండి, నేను ఒక ఫ్లోర్ కిందికి కూడా దిగుతున్నాను. సో ఇక్కడ నేను మైక్రోఫోన్లో లైట్ కంటిన్యూస్గా బ్లింక్ అవుతుందా లేదా, కనెక్ట్ అయ్యే ఉందా లేదా అని ఇక్కడ తెలుస్తుంది కదా. సో నేను దాన్ని చూస్తూ ఒక ఫ్లోర్ కిందికి దిగాను, అయినా కానీ కనెక్ట్ చేసే ఉంది. సో నెక్స్ట్ పైకి వచ్చేస్తున్నాను మళ్ళీ. సో నాలాంటి బిగినర్ యూట్యూబర్స్కి చాలా బాగుంటుంది ఈ మైక్. సో వైర్లెస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో నేను ఒకసారి దీన్ని కాలర్కి పెట్టుకొని కూడా చూపిస్తాను. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. వాయిస్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. హలో. సో ఇలా ఉంది దీని నాయిస్ క్యాన్సిలేషన్, పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ మైక్ గురించి చాలా డీటెయిల్స్ చెప్పాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు చింటూ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.